ఆయన అంటాడు కదా, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద ఉంటుంది అని ఒక చోట చెప్తాడు. ఆ గాడిద పిల్లని తీసుకుని రండి అని. మరొక చోట వాక్యం అంటది కదా, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద, ఆ గాడిద పిల్ల ఉంటుంది, ఈ రెండూ తీసుకురండి అంటాడు. ఒక చోట గాడిద పిల్లని తీసుకురమ్మంటాడు, మరొక చోట గాడిదను తీసుకురమ్మంటాడు, గాడిద పిల్లను కూడా తీసుకురమ్మంటాడు. ఈరోజు యేసుకి ఎవరు కావాలి? నువ్వు కావాలి, నీ పిల్లలు కావాలి. స్తోత్రం. తండ్రి తల్లిగా సంఘం అంటే కుటుంబం కనుక తల్లిగా నీవు కావాలి యేసుకి, నీ పిల్లలు కావాలి నా యేసయ్యకి. స్తోత్రం. యేసయ్య నీ ద్వారా, నీ పిల్లల ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. హల్లెలూయా. తండ్రిగా నీవు కావాలి యేసయ్యకి, నీ పిల్లలు కూడా కావాలి. తల్లుల కోసమే చెప్పారు, భలే ఉంది అని అనుకోకండి. పురుషులు తండ్రి కావాలి, తండ్రితో పాటు పిల్లలు కూడా కావాలి. యేసయ్య అంటాడు కదా, 2 శిష్యులు పిలిచాడు. యేసయ్యని వెంబడించేది పురుషులా స్త్రీలా? యేసయ్యతో ఉండేది ఎవరున్నారు? పురుషులు ఉన్నారు. ఈరోజు నీ వెంబడించే పురుషులు ఉన్నారా? లేరు. వెంబడించే పురుషులు కనిపించడం లేదు. యేసుని ఆరాధించేటోళ్ళు, యేసుని మహిమపరిచే పురుషులు కనిపించట్లేదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎంతమందిగా పురుషులు వచ్చారో మీతోనూ, స్త్రీలతోనూ, చిన్నలతోనూ, పెద్దలతోనూ ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నాకు కావాలి, నీవు నన్ను మొయ్యాలి, నువ్వు నన్ను భరించాలి, నేను నీ ద్వారా మహిమపరచబడిన టైం వచ్చింది. స్తోత్రం. ఏ టైం వచ్చింది దేవునికి? నీ నుంచి, నీ బిడ్డల నుంచి దేవునికి మహిమ కోరుకుంటున్నాడు. నీ ద్వారా, గాడిద ద్వారా మహిమ పొందాలి యేసయ్య, గాడిద పిల్ల ద్వారా కూడా మహిమ పొందాలి యేసయ్య. స్తోత్రం. 2 శిష్యులను పంపించాడు. 2 శిష్యులు పంపిస్తే వెళ్ళారు. వీళ్ళు యేసయ్య ఎట్లా చెప్పాడో అట్లానే ఒక గ్రామంలో గాడిద కట్టబడి ఉంది, అది విప్పుకుని తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ఎందుకు విప్పుతున్నావు అని, ఆ గాడిదని ఎవరు కట్టారు? ఎవరో యజమాని కట్టాడు. ఎందుకు కట్టాడు? ఏమో ఎందుకు కట్టాడో, ఎందుకు బంధించాడో ఆ గాడిదను, ఆ గాడిద పిల్లను ఎందుకు కట్టాడో, ఎందుకు బంధించాడో తెలీదు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? బంధించబడిన గాడిద, కట్టబడిన గాడిద, ఆ గ్రామంలో త్రోవ పక్కన ఉన్న గాడిద నాకు కావాలి. 2 శిష్యులకు చెప్పాడు. ఆ గాడిదను మాత్రమే ఆ గాడిదను, గాడిద పిల్లలను తీసుకుని రండి. అనలేందుకు వినండి. వినే టైం, తినే టైంలో ప్లేట్ పట్టుకుంటాం, మళ్ళీ ఇదే రోజున ప్లేట్ పట్టేసుకుంటాం. చికెన్ కావాలంటే నీ ప్లేట్ చికెన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నో మటన్. సాంబార్ కావాలనుకుంటే నీ ప్లేట్ సాంబార్ కాడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వినే టైం, నీ చెవులు, నీ జాస, శ్వాస అంతా నా పైన పెట్టండి. ఏం చెప్తున్నాడు దేవుడు? తండ్రితో ఏం చెప్తున్నాడు? తల్లితో ఏం చెప్తున్నాడు? పిల్లలతో ఏం చెప్తున్నాడు? యేసుకు నువ్వు కావాలని శిష్యుల్ని పంపిస్తున్నాడు. ఆ శిష్యులు ఎవరు? సేవకులు. సేవకుల్ని తయారు చేస్తూ ఉన్నారు, సేవకుల్ని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. సేవకులు నిన్ను విడిపించాలని, బానిసత్వాల నుంచి విడిపించాలని, శ్రమల నుంచి విడిపించాలని, కొన్ని కట్ల నుంచి తెంపాలని సాయసత్తులా ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఏమవ్వాలి? ఆ గాడిద ఎలా అయితే శిష్యులకు సరెండర్ అయిపోయిందో, ఈరోజు నువ్వు కూడా ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వచ్చేస్తుంది. పాపం వస్తే ఏమొస్తుంది? మరణం వచ్చేస్తుంది. ఏ మరణం? శారీరకమైన మరణం వచ్చేస్తుంది, ఆధ్యాత్మికమైన మరణం కూడా వచ్చేస్తుంది. అందుకని మనం ఏ ఆజ్ఞను కూడా మీరకూడదు. తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ కూడా ఆజ్ఞ ఎంతో అవసరమై ఉంది. యేసు ప్రభు వారు అంటారు కదా, ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నావు ఈ గాడిదను అని అడిగితే, ఇది నా యేసుకు కావాలి. స్తోత్రం. ఎవరికి కావాలి? ఈరోజు వాక్యము ఎందుకు? నువ్వు యేసుకు కావాలి. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు యేసుకు కావాలట. సంగమా, వందనాలండి. విశ్వాసులారా, మీరు ఎవరికి కావాలి? యేసయ్యకి కావాలి. యేసు మీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. ఈ రోజు వరకు మహిమ పొందలేదా? భర్త ద్వారా మహిమ రాలేదా యేసయ్యకి? తల్లి ద్వారా మహిమ రాలేదు? భార్య ద్వారా మహిమ రాలేదా యేసయ్యకి? పిల్లల ద్వారా కూడా మహిమ రాలేదా? ఈ రోజు నుండైనా ఒక సమర్పణ చేసుకోండి. ఆ గాడిద బందీ అయి ఉంది, ఆ గాడిద కట్టబడి ఉంది.
ఆ రోజుల్లో ఉన్న గాడిద. ఆ గాడిదని ఎవరో కొంతమంది యజమానులు కట్టారు, కానీ కట్టబడి ఉంది, కానీ త్రోవ పక్కన ఉంది, కానీ ఎవరి కొరకు ఉపయోగపడలేదు. అది ఎలాగుంది? బందీ అయి ఉంది, కట్టబడి ఉంది, కొందరికి అప్పగించబడి ఉంది, కానీ బానిసగా లేదు. హల్లెలూయా. అంటే ఎలాగుంది? అది చాలా సూపర్గా ఉంది, చాలా మంచిగా ఉంది. యేసు నా కోసం తీసుకురండి అన్నాడంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉంది. హల్లెలూయా. ఎవరో గాడిద ఎంతో ప్రత్యేకంగా ఉంది. కొన్ని మార్లు నువ్వు బయటికి వెళ్తావు, ప్రత్యేకంగా ఉండాలి. కొన్ని మార్లు నువ్వు ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తావు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు? నువ్వు యేసును మొయ్యాలి. స్తోత్రం. ఈ గాడిదని కట్టారు కొందరు యజమానులు, బంధించారు కొందరు యజమానులు. దానిపైన ఏ భారం పెట్టలేదు, దాన్ని ఉపయోగించుకోలేదు. అది అలా ఒంటరిగానే ఉండిపోయింది. అది నీతిగా ఉండిపోయింది. ఎంత నీతి లేకపోతే యేసయ్య కూర్చుంటాడు? యేసయ్య కూర్చునే సింహాసనముగా, యేసయ్య కూర్చునే వాహనముగా, యేసయ్య కూర్చునే చైర్గా ఉపయోగపడింది అంటే అది ఎంత అర్హత ఉండాలి. స్తోత్రం. ఎవరికండి అర్హత? గాడిదకండి. యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు అంటే ఆ గాడిద ఎంత కల్మషం లేకుండా ఉంది, ఎంత స్వార్థం లేకుండా ఉంది. గాడిద అనే పేరుకి అర్థం ఏంటి అంటే శాంతికి నిలయం. స్తోత్రం. శాంతి, దాని అర్థం ఏంటండి? శాంతి. ఈరోజు శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా యేసును మొయ్యాలి. నెమ్మది కావాలన్నా యేసును మొయ్యాలి. నీకు కుటుంబంలో ఏదైనా కావాలనుకుంటే నువ్వు యేసును భరించాలి. యేసును భరించకపోతే శాంతి నీ కుటుంబంలో ఉండదు. యేసును భరించకపోతే సంతోషం నీ ఇంటిలో ఉండదు. కట్టబడిన గాడిదను తీసుకురండి అని పిలుపునిస్తే అట్లాగే వెళ్ళారు. ఆ ఇద్దరు శిష్యులు గాడిదను తీసుకుని వచ్చారు. గాడిదను తీసుకుని వచ్చిన తర్వాత చాలామంది గాడిద మీద బట్టలు వేశారు. బట్టలు వేస్తే అప్పుడు యేసయ్యని కూర్చోబెట్టారు. అప్పుడు యేసయ్య దాని మీద కూర్చుని ప్రయాణం చేస్తుంటే ఆయన నడిచే మార్గంలో కూడా ఏమేశారు? ఏ పరిచారండి? గాడిద ఎక్కడ ఉండవలసిన గాడిద ఎక్కడికి వచ్చేసింది? విడిపించబడింది. ప్రత్యేకంగా ఉంది కాబట్టి యేసు దాకా వచ్చింది. ప్రత్యేకంగా లేకపోతే యేసయ్య దాకా రాదది. యేసయ్య దాన్ని కోరుకునేవాడు కాదు, యేసయ్య దాన్ని ఇష్టపడేవాడు కాదు, యేసయ్య దాన్ని ఆహ్వానించేవాడు కాదు. అది యేసు కోసము ప్రత్యేకించబడిందేమో. హల్లెలూయా. నువ్వు వేరుగా ఉండి కూడా ప్రత్యేకంగా ఉండగలవు బిడ్డ. లోకంలో ఉండి కూడా నువ్వు ప్రత్యేకంగా ఉండగలవు. పాపులతో కూడా నువ్వు ప్రత్యేకంగా కలవలేవు. ఇది ప్రత్యేకముగా ఉన్నట్లుగా. దీన్ని ఎవరు కట్టారు అనేది మనకు అనవసరము. ఎవరు బందీ చేశారు, ఎవరు నిన్ను బందీ చేసినా, ఎవరు నిన్ను ఆపుతున్నా, ఎవరు నీకు దేవునికి దూరం చేస్తున్నా, యేసు భారము నీలో లేకుండా ఎవరు నీకు అడ్డుగా ఉన్నా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి ఈరోజు. స్తోత్రం. నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు, స్వార్థంగా ఉన్నావు, అసూయగా ఉన్నావు, నన్ను మందిరానికి పోనివ్వట్లేదు, మందిరంలో ఆనందింపచేయనివ్వడం లేదు, కానీ నేను మందిరానికి పోకపోయినా నా యేసు కోసం ప్రత్యేకంగా ఉంటాను, ఎవరు వేరు చేయలేరు నా యేసు నుండి అని ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి. తల్లిగా నీవు నీ బిడ్డలో, తండ్రిగా నీవు నీ బిడ్డలు ప్రత్యేకముగా నిర్ణయము తీసుకోవాలి. ఈయన వెళుతూ ఉన్నాడు. ఈయన వెళుతూ ప్రయాణం చేస్తుంటే అందరూ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. అందరూ దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. అందరూ దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించారు. కొంతమందికేమో యేసు మహిమపరచబడుతున్నాడని స్వార్థం వచ్చింది. కొందరికేమో ఈ గాడిద వస్త్రాల మీద నడుస్తుందని ఈర్ష్య వచ్చింది. ఎక్కడ ఉండాల్సిన గాడిద ఇది? యేసుని మోస్తే మరి గాడిదకి విలువ కాదా? విలువ ఎవరికి వచ్చింది? యేసయ్య దగ్గర ఉంది అంటే యేసయ్య శిష్యులే. లేదు ప్రత్యేకత. ఆ క్లాత్ మీద, ఆ బట్టల మీద ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంటే అమ్మ గాడిద, నువ్వు నడుస్తావా? నీ రొచ్చులో ఉన్న ఇంతవరకు నీ కాళ్ళు, మురుకులో ఉన్న ఇంతవరకు నీ కాళ్ళు, నువ్వు ఎక్కడో ఒక ఆయనకి బందీ అయిపోయి ఉన్నావు, కానీ నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? యేసు మీద అసూయపడ్డారు, గాడిద మీద కూడా అసూయపడ్డారు. నువ్వు మంచిదానువు కాదు, నువ్వు ఎట్లా నడుస్తున్నావో చూడు, సరిగ్గా నడు. దాని నడక, దాని స్టైలు యేసుది. స్తోత్రం. ఎవరి కోసం ఉపయోగపడుతుంది? యేసు కోసం ఉపయోగపడుతుంది. రండి లూకా సువార్త 19వ అధ్యాయంలోకి 30వ వచనం చదవండి. మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు, స్తోత్రం, నీ మీద ఏ మనుషుడు ప్రభుత్వం చేయకూడదు. హల్లెలూయా. నీ మీద ఏ మనుషుడు అధికారం చేయకూడదు. ఏ విషయంలో?
దేవుని విషయంలో నువ్వెవరితో ఉంటావో నాకు తెలీదు, ఎవరితో సహవాసం చేస్తావో నాకు తెలియదు, కానీ దేవునితో నీకు సంబంధము ఏ వ్యక్తితో ముడిపడకూడదు. నువ్వు పో అంటే పోయినట్లుగా ఉండకూడదు, నువ్వు ఆగు అంటే ఆగునట్లుగా ఉండకూడదు. నేను దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నాను. హల్లెలూయా. దేవునిలో నీకు ఎంత నిష్ట ఉండాలో, దేవుని నీకు ఎంత ప్రత్యేకంగా ఉండాలో ఇక్కడ మనకి గాడిద నేర్పిస్తుంది. ఆ గాడిద మీదంట ఏ మనుషుడు బందీ చేయగలిగారు? శుభ్రంగా కట్టేశారు, కాళ్ళు చేతులు కట్టారు, తిరగకుండా ఓ త్రోవ పక్కన పెట్టేశారు. ఒక గ్రామంలో ఎవరికి ఉపయోగం లేని ఒక ప్లేస్లో పెట్టేశారు దీన్ని. అయినా ఎట్లా ఉంది ఇది? నాకంటూ ఎవరున్నారు, నాకంటూ తోడు ఎవరు లేరు. కళ్ళు మూసిన వెంటనే నీకు ఎట్లా అర్థమయ్యిద్ది? కళ్ళు తెరిచి వినో. నిద్రపోకండి, నిద్రపోవద్దు, ఎవ్వరు నిద్రపోవద్దు, కునుపాట్లు రానివ్వకండి. కొద్దిసేపు విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు విచ్చలవిడిగా తిరిగావా? ఎవరెవరికో బానిస అయి తిరిగావా? ఎవరెవరో ఇష్టాన్ని నెరవేర్చి తిరిగావా? ఈరోజు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ గాడిద ఎంత ప్రత్యేకంగా ఉందో. యేసును మొయ్యాలి నువ్వు. ఈ గాడిదంటే కట్టి బందీ ఉందట. ఏ మనుషుడు దీని మీద కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మిమ్మల్ని దీని ఎందుకు విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది నా ప్రభుకి కావాలి. స్తోత్రం. నీవు ఎవరికి కావాలి ఈరోజు? నా ప్రభు నీ ద్వారా, తల్లిగా నీ ద్వారా, తండ్రిగా నీ ద్వారా, పిల్లలుగా మీ ద్వారా. పిల్లల గురించి కూడా చెప్తా ఈరోజు. మీ ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు యేసయ్య. స్తోత్రం. మీ ద్వారా మహిమ పొందాలని నా కొరకు తీసుకురండి. గాడిదను గాడిద పిల్లను ఎవరి కోసం తీసుకురండి? ఎవరైనా అడిగితే అట్లా చెప్పగానే యజమానుడు ఓకే తీసుకువెళ్ళి. అయితే యేసుకు కావాలంటే ఎవరినో చెప్తారండి. కట్టాడు కానీ ఆపగలిగాడా? యేసు దగ్గరికి వెళ్తున్నారంటే ఎవరు ఆపకూడదు. స్తోత్రం. యేసుని ఆరాధిస్తున్నారంటే ఎవరు ఆపకూడదు. యేసుని ప్రార్థిస్తున్నారంటే ఎవరు ఆపకూడదు. ఈ కట్టినటువంటి గాడిద యేసుకి ఈ గాడిదకి మధ్య, యజమానుడికి ఈ గాడిదకి మధ్య ఎవరు లేరిక. యేసు ఆర్డర్ వేశాడు, యేసు ఆదేశించాడు, యేసు శాసించాడు అనగానే యజమాని ఏమంటున్నాడో తెలుసా? చదువు. ఎవరైనాను మీరు ఎందుకు ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభునకు కావలసినదని అడిగిన వారికి చెప్పుడ. నేను పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినది కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, యజమాని కాదండి, యజమానులు ఎంతమంది ఉన్నారో దీనిపైన అధికారానికి. కానీ ఎవరైనా యేసు దగ్గరికి ఆపారే? యజమానుడు అంటే ఒకడే వస్తాడు. యజమానులు అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఇంకెంతమంది అయినా వస్తారు. సంఘస్థులు ఎంతమంది? ఏమో సంఘస్థులు. సంఘం ఎంతమంది? ఒకటే. మాటలు ఉన్నాయి కదా. దీనికి యజమానులు ఉన్నారు కానీ యేసు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు అభ్యంతరంగా లేరు. ఆపలేదు. వెళ్ళు, నువ్వు యేసుకు కావాలి. యేసై నిన్ను పిలుస్తున్నాడు, యేసై నిన్ను కోరుకుంటున్నాడు, యేసై నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎందుకో నీకే పిలుపునిచ్చాడు. నీ అడ్రస్ యేసై చెప్పాడు వీళ్ళకి. హల్లెలూయా అని అనుకున్నారు. దాన్ని విప్పారు. అడిగిరి, ఇది ప్రభునకు కావలసిననిరి. తరువాత దాన్ని తోలుకుని వచ్చి బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కిపించి ఆయన వెళ్ళుచుండగా ఏం వేశారంట? యేసయ్య గాడిద మీద కూర్చున్నప్పుడు బట్టలు వేసి కూర్చోబెట్టి, కుమారంటిని చైరేసి కూర్చోబెట్టినట్లుగా గాడిదను యేసయ్య సింహాసనంగా దాన్ని తీసుకుని ఒక చైర్గా తీసుకుని బట్టలేసి తీసుకువెళ్తూ ఉన్నారు. ఈయన ప్రయాణం చేస్తూ ఉంటే సర్వోన్నతుని కుమారునికి జయము, హోసన్నా జయము అని ఏం చేస్తున్నారు? మీకులా అయితే లేరు అప్పట్లో వాళ్ళు. మీరు స్తుతిస్తే ఏమైపోతుందో అనుకుంటారు. మీకు స్తుతించడం రాదు, పాడడం రాదు, ప్రార్థించడం రాదు. దేవుణ్ణి ఆరాధించాలి. నా స్వరం ప్రభుకి వినిపించాలి.
నా స్వరం ప్రభుకి వినిపిస్తే మరింతగా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అనుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు బలం లేదు, నాకు శక్తి లేదు. ఎట్లా వస్తుంది బలం శక్తిని? నువ్వు దేవుని కోసం వాడబడితే నీకు బలం శక్తి వస్తుంది. నువ్వు దేవుని కోసం వాడబడకపోతే బలం శక్తి ఎట్లా వస్తుందండి? ఇలా ఉంటూ ఉండగా ఈయన వెళుతూ ఉండగా ఈయనకి మహిమ జరుగుతూ ఉంది. ఈయన ఒలీవల కొండ మీదకి దిగే టైం వచ్చిందట. యేసు ప్రభు వారు కొత్త పాత నిబంధన గ్రంథంలో ఏ కొండ మీదకి దిగారు? పాత నిబంధనలో ఏ కొండ మీదకి వచ్చారు? మోసేతో మాట్లాడినప్పుడు సినాయి పర్వతం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏ కొండ మీదకి రాబోతున్నాడు ఆయన? నీవు నేను సంఘముగా మన అందరము పడుకున్న వాళ్ళు లేపండి, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఒలీవల కొండ మీదకి వెళ్ళాలి. యేసు ఆ కొండ మీదకి వస్తాడు. స్తోత్రం. ఎలా వస్తాడు? రాజుగా వస్తాడు. రాజుగా వస్తాడు. ఈయన నీ రాజు. స్తోత్రం. అందుకనే మనం పాడుతున్నాం కదా, యేసు రాజుగా వస్తున్నాడు. రాజుల రాజా జై, యేసు రాజా జై. నువ్వు త్వరగా వస్తున్నావు. హల్లెలూయా. నీవు ఇక్కడ నుండి ఆ యొక్క ఒలీవల కొండకి వెళ్ళాలి. ఆయన కూడా ఒలీవల కొండకి వస్తాడు. ఆయన దిగే టైం అయినప్పటికీ ప్రజలందరూ స్తుతించడం ప్రారంభించారు. ప్రజలందరూ మహిమపరచడం ప్రారంభించారు. ప్రజలందరూ హోసన్నా నీకు జయము అని ప్రారంభించారు. పరలోకంలో ఉత్సాహం మొదలయ్యింది. భూమి మీద ఉన్న వారందరికీ సమాధానము మొదలయ్యింది. ప్రతి ఒక్కరూ కేకలేస్తున్నారు. కేకలేస్తుంటే కొందరికి ఏమొచ్చేసిందో తెలుసా? యేసయ్య మహిమపరచబడుతున్నాడని, యేసయ్య ఘనపరచబడుతున్నాడని, యేసయ్యకి ఒక విలువ వచ్చేసిందని చెప్పి కొందరు పరిచయులకి అసూయ వచ్చింది. యేసుని ప్రశ్నిస్తున్నారు కదా, నీకు వినబడుతున్నాయా? ఆపమని చెప్పు. ఏం ఆపమని? హోసన్నా జయమని ఆపమని చెప్పు. ఆ కేకలేంటయ్యా, అరుపులేంటయ్యా అని అంటే యేసయ్య వాళ్ళతో అంటాడు కదా, వీళ్ళు స్తుతించకపోతే స్తుతించే వాళ్ళ వైపు ఒక లుక్కేసి ఉంటాడు ఆయన. హలో, నువ్వు స్తుతించడం ఆపితే, నువ్వు పాడడం ఆపితే, నువ్వు ప్రార్థించడం ఆపితే రాళ్ళు స్తుతిస్తాయి. స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు? స్తుతించమని ఆపు. ఏంటి అరుపులేంటి? హోసన్నా జయమేంటి? ఏంటి రాజుగా నువ్వు మహిమపరచబడుతుంటే కొందరు శాస్త్రులకి, కొందరు పరిచయులకి ఏమొచ్చేసింది? ఈర్ష్య వచ్చేసింది. గాడిద మీద ఈర్ష్య వచ్చేసింది. గాడిద దేవుని కొరకు పని చేస్తుంటే వస్త్రాల మీద నడుస్తూ వెళ్తూ ఉందని, ఆ వస్త్రాల మీద నువ్వు నడిచేదానివి కాదు అనని, యేసు కోసం నువ్వు నడుస్తే ఎట్లాంటి దాని మీద కూర్చుంటావు? యేసు కోసం నువ్వు పని చేస్తే ఏ వ్యక్తి దగ్గరైనా నువ్వు కూర్చోగలవు. యేసుతో నువ్వు గడుపుతూ ఉంటే ఎట్లాంటి మనుషుల దగ్గరికైనా వెళ్ళి నువ్వు నిలవబడగలవు. స్తోత్రం. ఎవరి పక్షంగా? ఎవరి పక్షంగా అండి? నీకు నీవుగా వెళ్ళాలంటే వెళ్ళలేవు. నీకుగా విడుదల లేదు. నాకుగా విడుదల లేదు. ఈరోజు నీకు నాకు విడుదల వచ్చి ఒక స్థానంలోకి వెళ్ళి నిలబడుతున్నాము అంటే ఎవరి పక్షంగా ఉన్నాం? అందరూ చెప్పండి. దేవుని పక్షంగా ఉన్నాము గనుక అందరూ ఒక సలాం కొట్టి స్వాగతిస్తూ ఉన్నారు మనల్ని కూడా. స్తోత్రం. రండి, మీరు రాజులు సహితము కూర్చుండబెడుతున్నారంటే ఎవరిని బట్టి? యేసుని భరిస్తున్నాము గనుక, యేసుని మోస్తున్నాము గనుక, యేసుకున్న విలువ అత్యల్పులమైన ఈ గాడిదలకు వచ్చింది. స్తోత్రం. యేసుని మోసేదానిగా నీవు ఉంటే నీకు విలువ, యేసుని వెంబడించేదానిగా నీవు ఉంటే నీకు విలువ. నీ పేరు మారు మోగిపోతూ ఉంది. ఆ గాడిదను తీసుకురండి అన్నట్లుగా, ఆ గాడిద మీద ఫోకస్ పడినట్లుగా, ఆ గాడిదనే యేసయ్యకు ఉపయోగపడేటట్లుగా చేసినట్లుగా ఈ గాడిద కోసం యేసయ్య మాట్లాడాలి. ఆ గాడిద దగ్గరికి వెళ్ళు, ఆ గాడిదకి ఎట్లా సహాయం చేయి, లేక ఈ గాడిదల దగ్గరికి వెళ్ళు, ఈ గాడిదకి ఎట్లా సహాయం చేయని దూతలకు ఆజ్ఞాపించాలి. స్తోత్రం. ఆయన వారి దూతలకు ఆజ్ఞాపిస్తాడట. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఆజ్ఞాపించవచ్చు, నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆజ్ఞాపించవచ్చు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆజ్ఞాపించవచ్చు, నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆజ్ఞాపించవచ్చు. ఈయన నీకోసము ఆజ్ఞాపించి పంపించాలి. 2 శిష్యులను ఆ గాడిద దగ్గరికి పంపించినట్లుగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసయ్య ఏం చేయాలి? దూతలకు ఆజ్ఞాపించి పంపించాలి. నువ్వు ఏ సహాయం గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావో, ఏ ఇరుకుల్లో వెళ్తున్నావో దానిలో సహాయం కొరకు యేసయ్య తన దూతలను మనకి పంపించాలి. ఇట్లా కేకలేస్తూ ఉంటే యేసయ్యని చెప్తున్నాడు కదా, వీళ్ళు ఆగారనుకో. ఎవరు?
దేవుని స్తుతించేటోళ్ళు ఆగారనుకో, దేవుని ప్రార్థించేటోళ్ళు ఆగారనుకో, రాళ్ళు లెగుస్తాయి అన్నాడు. వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్పాడు? చాలా బాగా చెప్పాడు. నేను లేకపోతే ఏం జరగదు, నేను లేకపోతే ఏమీ లేదు అని అనుకోకూడదు. రాళ్ళు అంటే ఎవరు? రాతి గుండులు ఎవరండి? మొండోళ్ళు, బండోళ్ళు, దేవుడు అంటే కిట్టని వాళ్ళు, దేవుడిని ద్వేషించేటోళ్ళు ఆ ప్లేస్లోకి వచ్చేస్తారు. ఏ ప్లేస్లోకి? నీ ప్లేస్లోకి అటెండ్ అయిపోతాయి. మనం పాడతాం కదా, రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే. స్తోత్రం. నీవు స్తుతించడం ఆపితే రాళ్ళు స్తుతిస్తాయి. యేసయ్య ఆ కొందరు శిష్యులకు చెప్తూ ఉన్నాడు, వాళ్ళని ఆపమని చెప్పవయ్యా. చదవండి ఆ మాట. ఎక్కడండి? 36వ వచనం చదువు. ఒలీవల కొండ నుండి దిగి చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు. ఏం చేయాలి? సంఘంలో సంతోషించాలండి. పాడడానికి సంతోషించాలి, రావడానికి సంతోషించాలి, ప్రార్థించడానికి సంతోషించాలి. చాలామంది చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ప్రార్థన ఆరాధన అనగానే లెగిసి వాళ్ళు స్వరం వినిపిస్తున్నారు. వాళ్ళు సంతోషం దేవునిలో. ఏమో వచ్చేవారు అనుకుంటాం, లేకపోతాం. ఈరోజు రేపు మిగిలేవేంటి? సాక్ష్యాలేగా అండి. ఎందుకు స్తుతిస్తున్నారు? ఇంకెవ్వరి స్వరం వినబడదు. పద్దాక ఆవిడ గురించే చెప్పుకోవాలంటే నాగమ్మ గారి కోసమే చెప్పుకోవాలి. మరి చక్కగా ఆరాధిస్తుంటుంది, చక్కగా క్లాప్స్ కొట్టుకుంటూ ఉంటుంది, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తుంది. వాడిపోయి అంటది, ఇలా మాట్లాడాయి అంటది, అలా మాట్లాడాయి అంటది. ఎందుకని? దేవుని మందిరంలో ఏం వినబడాలి? నీ స్వరం వినబడాలి. నీ స్వరం వినబడితే దేవుని కోసం నువ్వు వాడబడుతున్నావని. నీ స్వరం వినబడకపోతే నువ్వు ఆగిపోతున్నావని. ఆగిపోక సాగిపోవాలి. హల్లెలూయా. ఆగిపోక సాగిపోవాలనే శిష్యులు, ఆగిపోక సాగిపోవాలనే కట్లు విప్పడానికే శిష్యులు. స్తోత్రం. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు కావాలని కట్లు విప్పడానికి. ఈ లోపల ప్రభు వస్తే ఆయన ఎంటర్ అయిపోతున్నాడు రావడానికి. చివరి దినాల్లో ఉన్నాం, మహాభయంకర దినములో ఉన్నాం. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ దినాన్ని చూసి, ఆ రోజును చూసి ప్రియులారా, బిడ్డలారా, మీరు కలవరపడకండి. హల్లెలూయా. మీకోసము ఆ రోజులు తక్కువ చేస్తాను, నేను కష్టాలు తక్కువ చేస్తాను, బాధలు తక్కువ చేస్తాను, ఇబ్బందులు తక్కువ చేస్తాను. నిలవబడండి. లోకంలో జరుగుతున్న వింతలు చూసి భయపడమాకండి. నా కొరకు నిలవబడండి. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, ఎలా అయినా పోతాం, ఎప్పుడైనా పోతాం. ఎన్ని వార్తలు, చావు వార్తలు ఈ రోజుకి వినబడుతూనే ఉన్నాయి. వారిలో నువ్వు లేకపోవచ్చు అంటే వాళ్ళందరూ ఏం నేర్పుతున్నారు? వెళ్ళిపోయే పద్ధతిని చూపిస్తూ ఉన్నారు. అంటే ఇది స్థిరము కాదా? ఇక్కడ ఉండడానికి స్థిరము కాదా? ఎవడికి స్థిరం కాదు. గ్రీకు దేశస్థుడికి స్థిరం కాదు, యూదుడికి స్థిరం కాదు, ధనవంతుడికి స్థిరం కాదు, దరిద్రుడికి స్థిరం కాదు, బడా అన్నవాడికి స్థిరం కాదు, బక్క సిక్కినోడికి కూడా ఎవడికి స్థిరం కాదు. అందరూ ప్రయాణము చేయాలి. అందరూ ప్రయాణం చేసేటప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? రేపు నేను ఎక్కడికి పోతాను? నా మార్గం ఏంటి? నా గమ్యం ఏంటి? నేనేమై ఉన్నానని ఆలోచన చేసుకోవాలి. ఆలోచించుకోవాలంటే నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని మందిరానికి రావాలి. నీ కట్లు తెంచబడి విప్పబడి నీ మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీతో మాట్లాడితే దేవుని స్తుతించడం ప్రారంభించాలి, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాలి. పాడడం అయిపోయింది, ఆరాధించడం అయిపోయింది. ఇప్పుడు ఏ టైంకి వచ్చేసాం? వినే టైంకి వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? వినాలి, విని స్పందించాలి, విని దేవుని స్తుతించాలి. ఇక్కడ వీళ్ళు ఇలా దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఇట్లా ఆరాధిస్తూ ఉంటే, సంతోషిస్తూ ఉంటే, ప్రభు పేరట వచ్చు రాజు, ఈ రాజు ఏమవ్వాలి? స్తుతించబడాలి. ఎవరి నోట స్తుతించబడాలి? నీ ద్వారా స్తుతించబడాలి, నా ద్వారా స్తుతించబడాలి. ఎంతమంది ద్వారా ఈ రాజు స్తుతించబడ్డాడు? ఈ రాజు నా ద్వారా స్తుతించబడ్డాడు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఈ రాజుని స్తుతించాను, ఈ రాజుని మహిమపరిచాను, ఈయనే రాజు అని నా నోటితో నేను ఒప్పుకున్నాను, ఈ రాజు త్వరగా రాబోతున్నాడని ఉత్సాహంతో గంతులేస్తున్నాను అన్నటోళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇక్కడ శిష్యులు ఈ రాజు విషయమై గంతులు వేస్తూ ఉన్నారు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకంలో సమాధానము, సర్వోన్నత స్థలములలో సమాధానము, మహిమయు ఉండునుగాక.
అని తాము చూసిన అద్భుతాలన్నిటిని చూసి ప్రయాణం చేస్తూ ఏం చేస్తున్నాడు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు, ఎన్నో ఉన్నతమైన కార్యాలను చేస్తుంటే ఆ కార్యాలన్నిటిని బట్టి యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? మరి నీకు స్వస్థత వస్తే దేవుని స్తుతించవా బిడ్డ? దేవునికి మేలు చేస్తే దేవుని స్తుతించవా? దేవుడు యేసయ్య చేసిన మేలును బట్టి, యేసు చేసిన కార్యాలను బట్టి వీళ్ళందరూ స్తుతిస్తున్నారు యేసుని. ఇలా స్తుతిస్తూ ఉండగా చాలామందికి స్వార్థం వచ్చేసింది. తాము చేసిన అద్భుత కార్యములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరి పరిచయులు ఓ బోధకుడా, నీ శిష్యులను గద్దించు, బ్రేక్ చేయి. రిమోట్ కండిషన్ నీలోనే ఉందిగా. నువ్వు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ఆజ్ఞేస్తే ఆగుతారుగా. వాళ్ళని ఆపవయ్యా. ఎందుకు ఆపాలి స్తుతించడం? ఎందుకు ఆపాలి ప్రార్థించడం? ఎందుకు ఆపాలి? యేసు మహిమపరచబడకూడదని. ఈ రోజుకి అదే గాండి గోల, ఈ రోజుకి కూడా గోల అదే గాండి. యేసు వినబడకూడదు, యేసు ఉనికి వినబడకూడదు. ఎంత ఆపినా చావడానికైనా రెడీ అంటున్నారు. యేసు మాత్రమే మహిమపరచబడాలి అంటున్నారు. హల్లెలూయా. యేసుని నమ్మిన వారు, యేసుని వెంబడిస్తున్న వారు, మేము యేసు కొరకు సిద్ధంగా ఉన్నాం, యేసును మొయ్యడానికి మేము కలవరపడము. హల్లెలూయా. సంగమా, కలవరపడకూడదు. అనేకమైన వింతలు విపత్తులు వింటున్నప్పుడు హృదయాన్ని కలవరపరచనివ్వకూడదు. ప్రభువా మీరు స్పీడ్గా రండి, హల్లెలూయా, మీరు వేగంగా రండి, ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు వస్తూనే బాగుండు, నువ్వు వచ్చాయి. హల్లెలూయా. ఆయన వచ్చాడంటే ఇంకా టుడే లేదిక, ఆయన వస్తే లేదిక, అది లేదిక. కొందరికి ఏమొచ్చేసింది? నీ శిష్యులు చూడు అని కోపపడిపోయి మండిపడిపోతున్నారు వీళ్ళు. తర్వాత చదువు అక్కడ, ఓ బోధకుడా నీ శిష్యులను గద్దించుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరుకుంటే, వీళ్ళు నోరు మూసుకుంటే నాది ఆగిపోతుంది అనుకుంటున్నావా? వీళ్ళు ప్రార్థించడం ఆగిపోద్దా? ఈమె పాడకపోతే ఆగిపోద్దా? ఈమె పరిచర్య చేయకపోతే ఆగిపోద్దా? ఈమె సేవ చేయకపోతే ఆగిపోద్దా? ఈమె చెప్పకపోతే సేవ ఏమైనా ఆగిపోద్దా? నో. హల్లెలూయా. అంటే ఎవరు పుట్టుకొస్తారు? ఎవరు రాళ్ళు? ఏ రాడు? బండరాయి. ఏ రాయి? మొండు రాయి. ఏ రాయి? గర్వంతో ఉన్న రాయి. ఇంకే రాయి? డంబంతో ఉన్న రాయి. కొన్ని రాళ్ళు తీసుకొస్తాడు ఆయన. అరే నీకేమయ్యిందిరా, నువ్వు ఇట్లా వస్తున్నావు, ఈ మార్గం గుండా వస్తున్నావంటే ఒక చిరునవ్వుతో వచ్చేస్తామంటాడు వాడు. వీడికి ఏమయ్యింది? వీడికి ఏదో తగిలింది అంటూ ఉంటాం. ఏదో పడింది కనుకనే ఇట్లా వస్తున్నాడు అంటూ ఉంటాం. ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా నీవు ఆగినా నేను ఆగినా స్తుతించడం మానేస్తే రాళ్ళు స్తుతిస్తాయి. అంటే స్తుతి ఆగదా? ఆపకూడదు. ప్రార్థన ఆగదా? ఆగకూడదు. పాటలు ఆగవా? అంటే ఆగకూడదని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన రాజుగా వస్తూ ఏం చెప్తున్నాడంటే స్తుతించాలి, మహిమపరచబడాలి. ఈ రాజు నీ ద్వారా మహిమపరచబడాలి, ఈ రాజు నా ద్వారా మహిమపరచబడాలి. దేవునికి మహిమ వెళ్ళాలి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా. పని లేపండి. దేవునికి ఏం వెళ్ళాలి? మీరు ఎందుకు చూస్తున్నారు వెనక్కి? నీకేంటి పని? నేను లేపుతావా వెళ్ళి? అరే ఎందుకు చూస్తున్నావు? ఇటు చూడవు. హల్లెలూయా. గొంతుకు చించుకొని చెమటలు కక్కుకుంటూ రెస్ట్ లేకుండా, నాన్ స్టాప్ లేకుండా టైం పరిగెడేస్తుంది. ఒక 4 మాటలు వినిపించాలని సువిశాలంగా మాట్లాడుతుంటే బ్యాక్ పని ఏంటి చెప్పండి? వెనకతలు ఉన్నవాళ్ళు ఎవరు కునిపాట్లు వేస్తున్నారు వాళ్ళు లేపుతారు. మీరు మాత్రం డిస్టర్బ్ అవ్వకండి. మీరు డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోతాను. నేను చెప్పుకుంటూ వాళ్ళని లేపుకుంటూ సిద్ధం చేసుకుంటూ వెళ్తాను. అవిధేయులకి నష్టం వస్తుందండి, విధేయులకి మేలు జరుగుతుందండి. చక్కగా అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యాడండి బాబీగాడు, ఒక్క సబ్జెక్టులో పోయాడండి. ఏ గర్వం, ఏ స్టైల్ మారిపోయింది, స్టైల్ మారిపోయింది, భక్తి మారిపోయింది. ఎవడు పాడయ్యాడు? వాడే పాడయ్యాడు. ఒక్క సబ్జెక్టులో ఆగిపోయాడు. దేవుడు చల్లని చూపు చూస్తున్నాడు. నువ్వు బాగుండు.
అందరూ నొక్కేస్తున్నారా, అందరూ హింసించేస్తున్నారా, అందరూ గాయపరిచేస్తున్నారా, అందరూ నిన్ను నలుపుతూ ఉన్నారా, నిన్ను పైకి ఎదగనివ్వట్లేదా? అట్లాంటి టైంలో కూడా కోపించుచూనే వాత్సల్యం చూపిస్తూ ఉంటాడు. గర్వం వచ్చేసింది. 10th క్లాస్ చదివేంత వరకు చెప్పి మరీ వెళ్ళేటోడు. ఎంటర్కి వెళ్ళిపోయాడు. ప్యాంట్ స్టైల్ మారిపోయింది, గుండె స్టైల్ మారిపోయింది, ప్యాంట్ హాఫ్ ప్యాంట్కి వచ్చేసింది. హలో, నువ్వు లోకంలోకి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఎక్కడికైనా పోవాలి, ప్రత్యేకంగా గాడిద. నీవు దేవునికి వాడబడేవాడివి, దేవుని కోసం పనిచేసేవాడివి. వాళ్ళకిలా ఉంటే ఎట్లా? వాళ్ళకిలా ఉంటే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం. వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఉంటే ఈ పర్సన్ ఇక్కడ ఉండేది నో కాదు. వాళ్ళకిలా నాకు వద్దు, ఆ జీవితం నాకు వద్దు అనుకున్నాం కాబట్టి ఈరోజు గాడిద ఇట్లా కొంతమందికి ఉపయోగపడుతుంది. నీవు కొందరికి ఉపయోగపడాలి. స్తోత్రం. ఉదయం కర్రదీసా నేను రోజు 8ంటికి వచ్చి వేరే బ్రాంచ్ సహవాసానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు 9 గంటలకు వచ్చారు. అప్పుడే రెడీ అవుతున్నాను. నేను చాలా స్పీడ్గా రెడీ అవుతున్నాను. నేను 9కే రెడీ అయిపోతూ ఉంటాను. మీరు ఆ టయానికి రెడీ అయ్యి రావడానికి ఎంత బాధో. రెడీ అయిపోయాడు, సిలిండర్ అయిపోవలసిందే. ఎవడు కష్టం దేవుడు చూస్తాడండి, ఎవడు శ్రమ దేవుడు చూస్తాడండి. బాగుకి, ఆశీర్వాదానికి, అన్నిటికీ దేవుడినే చూస్తాడండి. నా ఇంట్లో భయం లేదు, సేవకురాలు భయం కూడా లేకపోతే చస్తావరా నా కొడక అని వార్నింగ్ ఇచ్చాను. ఫెయిల్ అయిపోయావు. ఎందుకు ఫెయిల్ అయిపోయావు? అవిధేయత. హల్లెలూయా. చక్కగా తెచ్చుకున్నావు మార్కులు, ఆ మార్కుల్లోనే పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఈ మార్కుల్లో కూడా ఫెయిల్ అయిపోయావు. నీ ప్రవర్తన నీకు నష్టాన్ని తీసుకువచ్చిందిరా అని వాడికి చెప్పాను. యేసు కోసం బ్రతకాలంటే ప్రత్యేకత అవసరం అని చెప్తున్నా నేను.